హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ విజయ్ అండ్ తేజ బ్లాగ్స్. ఇవాళ వీడియో వచ్చేసి 20 మినిట్స్లో చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసేద్దాము. కడిగి పెట్టుకున్న చికెన్, 2 స్పూన్స్ ధనియాల జీలకర్ర పొడి, అలాగే ఉప్పు, పసుపు, కారం, ఈ 3 ఇంగ్రీడియంట్స్ కలిపేసాను నేను. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్, ఎవరెస్ట్ చికెన్ మసాలా, నేనైతే ఈ కంపెనీ తీసుకున్నాను, మీకు నచ్చింది తీసుకోండి. చికెన్ మసాలా ముందుగా చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, అలాగే ధనియాల జీలకర్ర పొడి, ఎవరెస్ట్ చికెన్ మసాలా పొడి 1 స్పూన్, అలాగే హాఫ్ లెమన్ తీసుకోండి, హాఫ్ సరిపోతుంది. ఇప్పుడు మనం వేసినవన్నీ చికెన్కి బాగా పట్టేలా కలుపుకుందాము. ఇది ఒక 20 మినిట్స్ పాటు మ్యాగ్నేట్ చేయొచ్చు, కానీ మనకు అంత టైం లేదు కాబట్టి జస్ట్ ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ సరిపోతుంది. బాగా కలుపుకున్న తర్వాత పొయ్యి మీద పెనం పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసి 3 పచ్చిమిరపకాయలు కొంచెం వేగనిద్దాం. బాగా వేగిన తర్వాత కొద్దిగా ఆనియన్స్ వేసుకుందాము. నేను ఇక్కడ 5 ఆనియన్స్ మీడియం సైజ్ తీసుకున్నాను, నాకు చికెన్ తగ్గట్టుగా. మీరు కూడా మీరు తీసుకున్న చికెన్ తగ్గట్టుగా వేసుకోండి. కొద్దిగా కల్లుప్పు వేసి మూత పెట్టేద్దాం. కల్లుప్పు వేస్తే ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గుతాయి. అలాగే మగ్గిపోయిన చూసారా, ఇలా మగ్గిన తర్వాత ఒకసారి మూత తీసుకొని కలుపుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇంకోసారి మూత పెట్టేసి ఇంకా కొంచెం మగ్గనిద్దాం. ఉల్లిపాయ ముక్కలు కొంచెం బాగా మగ్గుతాయి. టేస్ట్ చూసారా, ఇలా మగ్గిన తర్వాత మనం ముందుగా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని మనం ఉల్లిపాయలో వేసేసుకుందాము. వేసేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ మనం మూత పెట్టేసుకుందాము. మనం ఇలా మూత పెడితే మన చికెన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. చూసారా ఎలా వాటర్ వచ్చేసిందో, నేను వాటర్ వేయకుండానే చికెన్లో వాటర్ అంతా వచ్చేసింది. ఇప్పుడు మనం కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుందాము. ఎందుకంటే చికెన్లో వాటర్ ఉంటుంది కాబట్టి మనకు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ మూత పెట్టేసుకొని కలుపుకోవాలి. అలా మనం 5 మినిట్స్కి ఒకసారి మూత పెట్టుకుంటూ కలుపుకుంటే మన కర్రీ రెడీ. చూసారా ఆయిల్ ఎలా పైకి వచ్చిందో, ఇలా అయితే కర్రీ చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మన కర్రీ. మీకు నచ్చిందని అనుకుంటున్నాను.